అందరికీ నమస్తే. ముందుగా బలభీమన ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన భార్యాభర్తల కుటుంబాన్ని పరామర్శించిన తహసీల్దార్. వికారాబాద్ జిల్లా యాలాల మండల పరిధిలోని హాజీపూర్ గ్రామానికి చెందిన బందెప్ప లక్ష్మిలు చెవెళ్ల రోడ్డు బస్సు ప్రమాదంలో మృతి చెందిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ విషయం నిమిత్తం యాలాల తహసీల్దార్ వెంకటస్వామి హాజీపూర్ గ్రామానికి వచ్చి గ్రామస్తులతో బంధువులతో మాట్లాడి జరిగిన సంఘటనపై విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఇద్దరు అమ్మాయిలు ఉన్నందువలన పెద్దమ్మాయి పేరు మీద అకౌంట్ తీసి ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఆర్థిక సాయాన్ని అందించేందుకు కావాల్సిన వివరాలను సేకరించడం జరుగుతుందని చెప్పారు. ఆయనతో పాటు ఆర్ఐ వేణు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి శ్రీ బలభీమన ఛానల్. ఈ హాజీపూర్ గ్రామానికి చెందినటువంటి కుడిగుంట బందెప్ప, కుడిగుంట లక్ష్మి ఇద్దరు. లక్ష్మి ఆరోగ్యం బాగలేకపోతే హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి బస్సులో వెళ్తుండ్రి. అటు ఈ బస్సుకు యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఆ బస్సు యాక్సిడెంట్ లోపల ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు చనిపోవడం జరిగింది. అటు భార్యాభర్తలకు ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు వాళ్ళకు బతుకుద్దరు ఆగమ పరిస్థితి లోపల ఉంది. వాళ్ళకు భూమి లేదు, ఏం లేదు. కాబట్టి వాళ్ళని గవర్నమెంట్ అనేది వాళ్ళని ఆదుకొని వాళ్ళకు తగిన సాయం అందించాలని కోరుకుంటున్నాం. నిన్న జరిగిన మీర్జాపూర్ బస్సు యాక్సిడెంట్ కేసులో ఇద్దరు తల్లిదండ్రులను కోల్పోయినారు. చిన్నపిల్లలు, వాళ్ళు నిరుపేదలు, వాళ్ళకు కూలి చేసుకొని బతికేటోళ్ళు. రోజు తాండ్రు పనికి వెళ్తుండే వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అమ్మ కానీ. వాళ్ళ కూలి తప్పితే వేరే భూమి లేదు, ఆస్తులు ఏం లేవు వాళ్ళకు. అదేవిధంగా వాళ్ళ పిల్లలను గవర్నమెంట్ ఏ విధంగానన్నా గవర్నమెంట్ ఆదుకోవాలి. అదేవిధంగా మృత్యుని కుటుంబాలకు వాళ్ళు ఇద్దరు చనిపోయినారు కాబట్టి, వాళ్ళు అనాథలైన కాబట్టి వాళ్ళకు గవర్నమెంట్ తరపున ఒక 20 లక్షల రూపాయలు కూడా ఎక్స్గ్రేషియా గవర్నమెంట్ చెల్లించాలని మేము కోరుకుంటున్నాము. ఊరు పెద్దలు, గ్రామ పెద్దలందరూ కూడా ఊర్లో కూడా అందరూ చాలా బాధపడుతున్నారు. వాళ్ళ విషయాన్ని చూసి కన్నీటి పర్వతమ్మ ఏడుస్తున్నారు ఊరోళ్ళంతా. గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ కానీ, మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, మనోహర్ రెడ్డి సార్ గారు కానీ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి, సీఎం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకు ఒక 20 లక్షలు వాళ్ళ కుటుంబానికి ఇస్తే ఆర్థిక సాయం అవుతుంది. పిల్లలకు చదువులకు కానీ, పెళ్ళిళ్ళకు కానీ వాళ్ళకి ఎవరు ఎంట ముందు చూసుకునే అట్లా పరిస్థితి లేదు. కాబట్టి ఈ విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి, మన ఎమ్మెల్యే గారు సీఎం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకు ఒక 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించవలసిందిగా కోరుకుంటున్నాం.